పాటిస్తేనే మనకు ప్రమాదాలు జరగవు. ఇప్పుడు ఇంకా మందు యాక్సిడెంట్ జరగకుండాలంటే నేను మన ఒక 2 days బ్యాక్ నా వెహికల్ తీసుకొని ఇండియన్ నుంచి మారిపోతున్నా. ఇక్కడ ఖచ్చితంగా అది మార్నింగ్ 6:30 అయింది. వస్తున్న టైంలో ఒక ఆంధ్ర ఫ్యామిలీ, ఒక సాఫ్ట్వేర్ ఎంప్లాయీ, భార్య, 2 పిల్లలు ఎక్కడి నుంచి మన వాళ్ళ ఊళ్ళో సెలవు తీయట, సెలవులలో భార్య భర్త వాళ్ళు నైట్ 4 గంటలకు వేసి కారు తీసుకుంటూ ఇంజన్ మీద దగ్గరికి రాగానే అతనికి కొద్దిగా అంటే అప్పే వల్ల ఆయన కొద్దిగా కనుమని అంటే ఇతర లేకపోవడం వల్ల ఎదురు వచ్చి లారీ చేసేది. వాళ్ళ పాప స్పాట్ అయిపోయాడు, ఆయన 2 కళ్ళు పోయినాయి. వాళ్ళ భార్యకి కాళ్ళు తిరిగి వాళ్ళ కుటుంబం మొత్తం కూడా రోడ్డు పాలయ్యాయి. దీనికి కారణం ఏంటి? ఆయన ఇప్పుడు ఈ నుంచి హైదరాబాద్ ఒక 40 గంటల పోవచ్చు, గంట ప్రయాణం పడుతుంది. మనోది ఏముంది, అక్కడ ఫంక్షన్ ఏదో ఫంక్షన్ పడితే అక్కడ 2 గంటల ఫంక్షన్ పో, నేను 1 గంటకే బయలుదేరతా. 1 గంటకే అంటే టైం వేస్ట్ చేయను. ఎంత విఐపీలు టైం వేస్ట్ కావచ్చు, నేను తొందరగా పోతా, అక్కడ ఏదో తొందరగా ఉంటా, ఇవన్నీ చిన్న కానీ మనం ఖచ్చితంగా రూల్స్ పాటిస్తే మాత్రం ప్రమాదాలు జరగాలని ప్రమాదం జరిగితే ఖచ్చితంగా కారణం. హెల్మెట్ ఉంటే నువ్వు ప్రాణంలో భయపడి ఉన్న ఫర్దర్ లైఫ్ కొనసాగించవచ్చు. కానీ ఈ హైవే అనేది చాలా ఇరుకుగా, అదేవిధంగా